రాజుగారు, నా పేరు మీను పిచ్చుక. వర్షం కారణంగా మా అడవి అంతా నాశనం అయ్యింది. నేను నా బిడ్డతో పాటు మీ అడవిలో మేం కూడా ఉండొచ్చా? ఆహా, ఉండొచ్చు. కానీ అడవిలో శుభ్రత ఖచ్చితంగా పాటించాలి. మీను పిచ్చుక ఒక మంచి ఇల్లు కట్టుకుని తన బిడ్డతో పాటు ఆ అడవిలో ప్రశాంతంగా నివసిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆ అడవికి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. చెట్లకి ఉన్న పండ్లు పాడవుతూ ఉన్నాయి. అలాగే చెరువులో నీళ్లు కూడా ఎండిపోయాయి. పక్షులన్నీ గద్దరాజు సభకి హాజరయ్యాయి. అక్కడవి జ్యోతిష్యుడైన వుడ్ పీకర్ని కూడా పిలిపించాయి. ఎంత పెద్ద తుఫానొచ్చినా వరదలొచ్చినా మన అడవి క్షేమంగానే ఉండేది. కానీ ఇప్పుడు వాతావరణం బాగున్నప్పుడు కూడా అడవికి కష్టాలు వస్తున్నాయి. మాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు జ్యోతిష్యులు గారు. మహారాజా, గత కొద్ది రోజుల్లో మన అడవికి ఎవరైనా కొత్తవారు బయట నుండి వచ్చారా? మహారాజా, మీకు గుర్తుందా? కొద్ది రోజుల క్రితం ఈ మీను పిచ్చుక మన అడవికి వచ్చింది. ఇక అప్పటినుంచే మన అడవికి కష్టాలు రావటం మొదలయ్యాయి కూడా. అవును, మిట్టు చెప్తున్నది నిజమే. అరే, మీరందరూ ఎందుకలా మాట్లాడుతున్నారు? మీను పిచ్చుక, మేము ఇప్పటి వరకు ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇలా అంటున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ నువ్వు మన అడవికి దురదృష్టాన్ని తీసుకొచ్చావు. నువ్వు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి. ఈ అడవి నుంచి వెళ్ళిపోయిన వెంటనే తప్పకుండా మా అడవికి వచ్చిన కష్టాలు తగ్గిపోతాయి. ఆ మాటలు విని మీను మనసు చాలా గాయపడింది. పద తల్లి, మనం నీలం కొండం పైకి వెళ్ళి ఒంటరిగా జీవితాన్ని గడుపుదాం.